సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ఎలక్షన్స్ కంటే ముందర రామ్ గోపాల్ వర్మ గారు ఎన్నో పొలిటికల్ సినిమాలు తీశారు. వైసీపీ ఫేవర్‌లో ఉన్న చాలా సినిమాలైతే మనం రావడం చూసాం. అయితే ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక పొలిటికల్ సినిమాల జోలికి వెళ్ళను, పొలిటికల్ బయోగ్రఫీలు తీయను అని అంటున్నారు. మరి ఎందుకు ఆయన ఆ నిర్ణయం తీసుకున్నట్టు? అంటే ప్రభుత్వం మారిందనా? ప్రభుత్వానికి భయపడా అని చెప్పేసా? మరి మీ ఒపీనియన్ ఏంటి సార్ వీటిపైన? ప్రభుత్వానికి భయపడో లేకపోతే మరొకటో కాదండి. ఆయనకేవో బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉండుంటాయి, అది వేరే గొడవ. అయితే ఆయన ఈ మాట అన్నది డెన్కి సంబంధించినటువంటి ఒక కార్యక్రమంలో, అంటే ఆయన కొంతమంది ఔత్సాహికులతో కథలు చెప్పించటము, చిన్న చిన్న సినిమాలు తీయించటము, ఇలా ఒక కంటెంట్ బిల్డింగ్ ప్రోగ్రామ్ ఒకటి పెట్టాడు డెన్ నేపథ్యంలో. సో ఆ కంటెంట్ బిల్డింగ్ వ్యవహారానికి సంబంధించినటువంటి ఒక మీడియా సమావేశంలో ఒక రిపోర్టర్ అడిగినటువంటి ప్రశ్నకి ఆయన సమాధానంగా చెప్పాడు, ఇది ఇక ఫ్యూచర్లో అలాంటి సినిమాలు తీయకపోవచ్చు అని. అయితే ఆ అడిగిన రిపోర్టర్ ముఖం కనిపించలేదు, కానీ అడిగిన పద్ధతి కొంత ఇరిటేటింగ్గా ఉంది. ఇరిటేటింగ్గా ఉండటం అంటే ఇన్ ది సెన్స్, ఇప్పుడు ఎలా జస్టిఫై చేసుకుంటారు మీరు? పవన్ కళ్యాణ్ని రెడిక్యూల్ చేసి చూపించారు కదా, లోకేష్ని రెడిక్యూల్ చేసి చూపించారు కదా, చంద్రబాబుని కూడా అలాగే చూపించారు కదా, ఇప్పుడు ఎలా జస్టిఫై చేసుకుంటారు అని ఈయన గుచ్చి అడిగాడు. అంటే ఇప్పుడు ఎలా జస్టిఫై చేసుకోవడం ఏమిటి? ఆ సినిమా తీసినప్పటి మూడు వేరు, అప్పటి కండిషన్స్ వేరు, అప్పటి ఆలోచన వేరు. ఇప్పుడు వాళ్ళు అధికారంలోకి వచ్చారు, దానికి దీనికి పోలికేముంది? అది చాలా ఇర్రెలవెంట్ క్వశ్చనే ఆయన అడిగింది. ఈ క్రమంలో, ఈ ఇరిటేట్ చేస్తున్నటువంటి క్రమంలో తను ఆ మాట అన్నాడు. ఒకటి నిజం, నేను ఇక ఫ్యూచర్లో ఇలాంటి సినిమాలు తీయాలని అనుకోవడం లేదు అని. రామ్ గోపాల్ వర్మ థియరీ ప్రకారం, జనరల్గా తను ఫాలో అయ్యేటువంటి థియరీ ఒకటి, ఏది ఎవరు అడిగినా కానీ, అంటే ఒక దశలో ఆయన ఒక దాదాపు ఒక పవర్ స్టార్తో సినిమా చేశాడు. ఆ టైంలో ఆయన మీద చాలా విమర్శలు వచ్చినప్పుడు ఆయన ఒక సమాధానం చెప్పాడు. ఓ డైరెక్టర్ అన్న తర్వాత అన్ని జానర్స్లోనూ సినిమాలు తీయాలి కదా అన్నాడు. అట్లా నేను ఈ జానర్లో కూడా ఒక సినిమా తీశాను. నాలాగా ఇన్ని జానర్స్లో సినిమాలు తీసినటువంటి డైరెక్టర్ ఇంకొకటి ఉన్నాడా ఇండస్ట్రీలో అని ఒక ప్రశ్నని సంధించాడు ఆయన. దాదాపు అదే ప్రశ్న ఇప్పుడు అడుగుతాడు ఆయన. అదొక జానర్ చేశాను నేను, అయిపోయింది. మళ్ళీ ఆ జానర్ చేయాలని మూడు వచ్చినప్పుడు చేస్తాను, లేకపోతే చేయను అంటాడు. రేపు పొద్దున ఎప్పుడైనా చేసినప్పుడు ఇదేమిటి అంటే అప్పుడు ఇలాంటి సమాధానం చెప్తాడు ఆయన కన్వీనియంట్గా. జనరల్గా రామ్ గోపాల్ వర్మ గారి పద్ధతి ఇలాగే ఉంటుంది. అంటే ఆయన కన్వీనియంట్గా ఏది ఉందో దాని ప్రకారం వెళ్ళిపోతాడు ఆయన. దీన్ని ఎవరో విమర్శిస్తారనో లేకపోతే పొగుడుతారనో చేయడు ఆయన. గతంలో గోవిందా సినిమా అప్పుడు సెన్సార్ వాళ్ళతో విభేదాలు వచ్చినప్పుడు, అంటే సెన్సార్ కట్స్ కూడా ఇల్లాజికల్గా చెప్పారు అనేది ఈయన ఫీల్ అయ్యాడు. అందులో కొంత వాస్తవం కూడా ఉంది. ఉదాహరణకి ఒక గుళ్ళో దొంగతనానికి వెళ్ళేటువంటి దొంగకి, గుడిలో దొంగతనానికి వెళ్ళేటువంటి దొంగకి దేవుడి మీద భక్తి ఉండాలని రూల్ ఏం లేదు కదా. భక్తుడు కాదు కదా, దొంగతనానికి వెళ్ళేవాడికి భక్తి ఉండదు. భక్తి ఉన్నవాడు దొంగతనం చేయడు అక్కడ. సో అతను భక్తి లేనివాడు చెప్పులు వేసుకుని లోపలికి వెళ్తాడు కదా, ఇబ్బంది పడ్డ కదా, భక్తుల్లాగా మొత్తం అన్నీ విప్పి అన్ని సిద్ధాంతాలు పాటించి వెళ్ళడు కదా పూజ చేసి. సెన్సార్ వాళ్ళు దాన్ని అభ్యంతరం పెట్టారు, షూ వేసుకుని గుళ్ళోకి ఎలా వెళ్ళినట్టుగా చూపిస్తారు మీరు అని. అక్కడ కొంచెం సెన్సార్ వాళ్ళ పద్ధతితో చిన్న విభేదం ఏర్పడింది తనకి. దాంతో కొంచెం కాంట్రవర్సీ అయింది. ఆ టైంలో అసలు తెలుగులో సినిమాలు తీయను అన్నాడు ఆయన. అన్న తర్వాత కొద్ది రోజులకే సినిమా చేశాడు. ఇలా ఉంటుంది ఆయన ధోరణి. అంతే తప్ప ఆయన ఏదో ఈ మాట అనేసాడు కాబట్టి మళ్ళీ పొలిటికల్ సినిమా చేయడు అని అనుకోనక్కర్లేదు. రెండోది, అడిగినటువంటి రిపోర్టర్ ధోరణి ఎలా ఉందంటే, ఇప్పుడు మీరు వాళ్ళకు అనుకూలంగా మీరు ఎవరినైతే పొగిడారో వాళ్ళని రెడిక్యూల్ చేస్తూ ఏమైనా సినిమాలు తీస్తారా
అన్న టోన్లో కూడా కొంచెం కార్నర్ చేసే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నం మీద విమర్శగా ఆయన ఆ కామెంట్ చేశాడు, పొలిటికల్ సినిమాలు చేయను అని. రేపు పొద్దున ఎప్పుడైనా అనౌన్స్మెంట్ వస్తాయి, అప్పుడు ఈ సమాధానం చెప్తాడు ఆయన. ఆ జానర్లో అప్పుడు వద్దనుకున్నాను, ఇప్పుడు ఆ జానర్లో సినిమా చేయాలని నాకు ఇంట్రెస్ట్ వచ్చింది, చేస్తున్నాను. మీకేమిటి అభ్యంతరం అంటే అవతల వాళ్ళు ఎవరు మాట్లాడటానికి అవకాశం లేదు కదా. తన పర్సనల్ స్పేస్ని చాలా జాగ్రత్తగా ఉంచుకుంటాడు ఆయన, రామ్ గోపాల్ వర్మ. ఓకే. ఆయన అవతల వాళ్ళ స్పేస్లోకి వెళ్తాడు అనే విమర్శ ఉంది, కానీ తన పర్సనల్ స్పేస్ని చాలా జాగ్రత్తగా ఉంచుకుంటాడు ఆయన. ఆ ఏరియాలోకి ఎవరు వచ్చినా కానీ క్షమించడు, ఆ జాగ్రత్తలతోనే మాట్లాడతాడు, ఆ కాషన్తో ఉంటాడు ఆయన. అందులో భాగంగా ఇచ్చినటువంటి ప్రకటనే తప్ప ఆయన ఫర్దర్గా భవిష్యత్తులో పొలిటికల్ సినిమాలు తీయడు అనే ఒక గ్యారంటీగానో లేకపోతే అదేదో హామీగానో శాసనంగానో తీసుకోనక్కర్లేదు. సరే, వీళ్ళని విమర్శిస్తూ చాలా సినిమాలు తీశారు కదా, అంటే టీడీపీ వాళ్ళని, లోకేష్ గారు కానివ్వండి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు వాళ్ళు కక్ష సాధింపేమని ఆర్జీ గారి పైన చేసే ప్రయత్నం చేస్తారంటారా? డెఫినెట్గా చేయరు. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ జోలికి రావటం వలన వాళ్ళకు వచ్చేటువంటి ప్రయోజనం ఏమి ఉండదు. ప్రయోజనం అంటే వర్మ తన అభిప్రాయాలు చెప్పానంటాడు ఆయన. నాకు అనిపించింది, నేను సినిమా తీశాను, అలా అనిపించకూడదు అని ఎక్కడైనా ఉందా అని ఆయన పద్ధతిలో అవతల వాళ్ళని ఇంట్రాగేట్ చేయడం మొదలు పెడితే తట్టుకోలేరు. అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పని చేయరు. గతంలో ఆయన మీద నాగబాబు, చిరంజీవి కామెంట్స్ చేసినప్పుడు కూడా అదే ధోరణిలో రియాక్ట్ అయ్యాడు ఆయన. అందుకని ఇప్పుడికిప్పుడు ఆయన మీద ఏదో కక్ష సాధింపు చర్యలు అవి డెఫినెట్గా పెట్టుకోరు. ఇతర కార్యక్రమాల మీద దృష్టి పెడతారు వాళ్ళు. ఈయన ఎలాగూ ఇప్పుడు వాళ్ళతో ట్రావెల్ అవ్వలేడు కాబట్టి, అంటే పవర్లో ఉన్నటువంటి పాలిటిక్స్ మీద, పవర్ పాలిటిక్స్ అంటే అధికారంలో ఉన్న వాళ్ళకి వ్యతిరేకంగా సినిమా తీసిన చరిత్ర కూడా ఉంది కదా వర్మకి. అది కూడా చెప్పాడు ఆయన వేదిక మీదే. అంటే పవర్లో ఉన్న వాళ్ళకి అంటే మీరు భయపడతారా అన్న టోన్లో కూడా ఒక ప్రశ్న వెళ్ళింది. అదేమిటి, తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కదా నేను లక్ష్మీ ఎన్టీఆర్ తీసింది అన్నాడు ఆయన. ఆ వివాదం అయింది కదా, అది అక్కడ రిలీజ్ కానివ్వలేదు, ఈయన వెళ్ళాడు ఎయిర్పోర్ట్లోంచి బయటికి వెళ్ళనివ్వలేదు, అదంతా చూసాం కదా మనం అప్పుడు. అందుకని ఆయన తన మార్జిన్, తన స్పేసు చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. అది జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకుంటూ ఆ ఏరియాలోకి ఎవరన్నా వస్తే దాడి తీవ్రంగా చేస్తాడు. అదే చేశాడు ఈరోజు. చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి ఆ ములాఖాత్ పెట్టి మద్దతు ప్రకటించు, ఇవన్నీ డిజైన్ చేసింది బీజేపీ. ఆ డిజైనింగ్లో భాగంగా వెళ్ళాడు ఆయన. చంద్రబాబుని తమ కంట్రోల్లో తీసుకోవాలని వాళ్ళు అనుకున్నారు కాబట్టి జరిగింది. వాళ్ళు అనుకోకపోతే చంద్రబాబు నాయుడు ఆ డిజైన్లోకి వచ్చుండేవాడు కాకపోవచ్చు. సో అది బీజేపీ తాలూకా వ్యవహారం. బీజేపీతో ఎలాగైనా స్నేహం చేయాలనుకున్నప్పుడు వాళ్ళకి తన మనస్సుని నివేదించడానికి చంద్రబాబుకున్న ఏకైక అవకాశం పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ద్వారానే ఆయన మెసేజ్లు పంపించాడు, వాళ్ళకి ప్రేమలేఖలు రాశాడు. దేనికి వాళ్ళు స్పందించాల. వాళ్ళకి అవసరం అనిపించినప్పుడు మాత్రం అదే పవన్ కళ్యాణ్ ద్వారా ఒక సంధి చేశారు, కూటమి కట్టారు, ఎన్నికలకు వెళ్ళారు, విజయం సాధించారు. ఈ క్రమంలో అంటే పవన్ కళ్యాణ్తో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం చంద్రబాబుకు ఉంది అనడానికి ఇంకొక నిదర్శనం